ఆదివాసీలకు పూర్తి పునరావాసం కల్పించాలి. జాతీయ ఆదివాసీ సమన్వయ కమిటీ డిమాండ్. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి. వైసీపీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ వద్ద వినూత్న నిరసన. సెంచరీకి చేరువలో నిత్య విద్యార్థి కర్రీ రామారెడ్డి. ఇది అద్భుతం, స్ఫూర్తిదాయకమని పలువురి ప్రశంస. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి సంకల్పం. చెత్త నుంచి సంపద దిశగా బొమ్మూరులో సాసా. మట్టి టిప్పర్ ఢీకొని యువకుడి మృతి. రహదారిపై బైఠాయించిన జక్కంపూడి రాజా. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఎద్దుల బండి పైన మోటార్ సైకిళ్లను పెట్టి ఏపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి పిఎస్ అహ్మద్ హుస్సేన్, మైనార్టీ అధ్యక్షులు అష్రఫ్ ఆధ్వర్యంలో వినూత్న ర్యాలీ చేపట్టారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర బీసీ మాజీ ఉపాధ్యక్షుడు నచ్చు బాలకృష్ణ యాదవ్ మాట్లాడుతూ గతంలో 2014 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి దిగిపోయి నాటికి డాలర్ విలువ భారత రూపాయితో 60 రూపాయలు మాత్రమే ఉంది. క్రూడాయిల్ బ్యారెల్ ముడి చమురు ధర $120 పైన ఉన్నా కూడా ఆర్థికవేత్త ప్రధానమంత్రి స్వర్గీయ మన్మోహన్ సింగ్ యూపీఏ ప్రభుత్వం ప్రజలపై భారం మోపకుండా లీటర్ పెట్రోల్ 70 నుంచి 74 మధ్యలో ఉండేది. గ్యాస్ ధర 350కి సమర్థవంతంగా ప్రభుత్వాన్ని నడిపారు. కానీ ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాల్లో గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను రోజు రోజుకు పెంచుకుంటూ పోతూ ఈ రోజు ఇంటికి వాడే డొమెస్టిక్ సిలిండర్ ధరను 970 రూపాయలు చేసింది. హోటల్లో శుభకార్యాలకు వాడే కమర్షియల్ సిలిండర్ ధరను ఒకేసారి 1000 రూపాయలు పెంచి 3000 రూపాయలను చేసింది. దీని వలన హోటల్ నందు రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. డీజిల్ ధర పెరగడం వల్ల నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అందుతున్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిఎస్ అహ్మద్ హుస్సేన్, మాజీ కార్యదర్శి ఇందాదుల్లా ఖాన్, మాజీ బీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నచ్చు బాలకృష్ణ యాదవ్, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు ఖుదా బకాష్, అష్రఫ్, ఇర్ఫాన్, బాబాసాహెబ్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే, డీజిల్ ధరలు వెంటనే, సామాన్యులకు అందుబాటులో గ్యాస్ ధరలు తగ్గించాలి, సామాన్యులకు అందుబాటులో గ్యాస్ తీసుకురావాలి, సామాన్యులకు అందుబాటులో గ్యాస్ తీసుకురావాలి. పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే, చేతగాని మోడీ ప్రభుత్వం, చేతగాని మోడీ ప్రభుత్వం. ఆధ్వర్యంలో గ్యాసు, డీజిల్, పెట్రోల్ ధరలు పెరగడం వల్ల సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందిని గుర్తులు పెట్టుకొని ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు 2014 యూపీఏ గవర్నమెంట్ దిగిపోయే టయానికి డాలర్ వచ్చి 60 రూపాయలు ఉండింది. ఈరోజు వచ్చి 96 రూపాయలు అయింది. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ అందరూ పెట్రోల్, డీజిల్ ధరలు ప్రయాణాలు తగ్గించుకోవాలని, విదేశీ ప్రయాణాలు చేయకూడదు, బంగారు కొనకూడదు అంటున్నారు. ఇదే ప్రధాని ఈరోజు పోయిన విదేశీ పర్యటనకు గంటకు 10,000 లీటర్ల పైన వినియోగించే విమానాన్ని వేసుకొని విదేశీ పర్యటనలకు వెళ్ళారు. ఇప్పుడు ఇది మీకు అర్థం కావడం లేదా? సామాన్య ప్రజలకొని ఈరోజు ప్రజలందరూ కూడా ఎద్దేవా చేస్తున్నారు. ఆ రోజు గ్యాసు 350 రూపాయలు ఉండింది 2014లో, ఈరోజు వచ్చి 1100 రూపాయలు అయింది. అదే వచ్చి సిలిండర్ మన కమ్యూనికేషన్ హోటళ్లకు వాడడానికి మరియు ఇతరులు వాడడానికి ఉపయోగించే కమర్షియల్ సిలిండర్ వచ్చి 3000 రూపాయల పైన చేశారు. సామాన్య ప్రజలు వచ్చి మనకి దానివల్ల ఉపయోగం లేదు, మనకేం భారం పడదు కదా అనుకుంటున్నారు. హోటళ్లలో, తర్వాత పెళ్లిళ్లకు, శుభకార్యాలకు, అశుభకార్యాలకు అన్నిటికీ కూడా గ్యాస్ సిలిండర్, కమర్షియల్ గ్యాస్ సిలిండరే వాడతాం. 3000 రూపాయలు ఏకదమ్మన 1000 రూపాయలు పెంచిన ఈ చేతగాని మోడీ ప్రభుత్వం
ప్రజల నడ్డి విరుస్తుంది. దీని పెంచిన డీజిల్ ధరలు, పెంచిన పెట్రోల్ ధరలు, ముందు మనకి మార్చి నెల జ్యువెలరీ షాప్ లో తుపాకీలతో దొంగల బీభత్సం. మహారాష్ట్రలోని నాసిక్ లో ఓ నగల దుకాణంలో రాత్రి షాపు మూసివేసే సమయంలో వచ్చి సిబ్బంది ఓనర్ పై తుపాకులు గురిపెట్టి నగలు దోచుకెళ్లేందుకు దుండగులు యత్నం. కాల్పుల్లో సిబ్బంది గాయపడగా ఆసుపత్రికి తరలింపు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి 2 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. పరారీలో ఉన్న మరో 4 కోసం గాలింపు. पब्लिक बाहेर व्हा चला बाहेर व्हा अरे खाली रक्त पडलेले बाहेर तुम्ही चला बाहेर चला విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళల చేతివాట. కాకినాడ వెళ్లేందుకు బస్ ఎక్కుతున్న ప్రయాణికురాలు వద్ద బంగారం కాజేసిన 2 మహిళలు. బస్ ఎక్కుతున్నట్టే ఎక్కుతూ బ్యాగులో నుంచి బంగారు నగలు అపహరణ. సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డైన దృశ్యాలు. 35 తులాల బంగారు ఆభరణాలు చోరీ. పరారీలో 2 మహిళలు. నిందితులు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితులు. బస్ ఎక్కే తొందరలో సీటు దొరుకుతుందో లేదో అని గాబరపడుతూ తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోకపోవడంతో ఇలాంటి దొంగలు చాలా ఈజీగా దొంగతనం చేస్తున్నారని ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు. నేను ముందెక్కేసారు పక్కనే ఉంది ముందెక్కేసారు అది నేను ట్రావెల్ కి అనుకున్నాను ముందు మా బాబు పిల్ల చూస్తాను పాపం అప్పుడు తెలియదంటవా అది ఎందుకు ఎక్కి తీసింది అయితే ఎక్కడ పాప వెనక్కే ఉంది అదే అది వెనక రా బ్రో సైడ్ అబ్జర్వేషన్ ఉందండి ఇదిగో సెట్ అవుతుందో లేదో చూస్తుంది ఈవిడ చూడొచ్చు ఇద్దరు నాగాని హ్యాపీగా అయిపోయి జనాలు లేరు కూడా ఎక్కువ ఫ్యామిలీస్ అది బాక్స్ లెఫ్ట్ హ్యాండ్ అదిగో బాక్స్ బయట పడుతుంది కదా బయట పడుతుంది అక్కడ ఓపెన్ అక్కడ కూడా ఓపెన్ చేస్తుంది అదిగోండి అక్కడ ఓపెన్ చేసి చూస్తుంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో 2,75,00,000 వ్యయంతో నిర్మించిన నూతన టూ టౌన్ పోలీస్ స్టేషన్ భవనాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సంయుక్తంగా ప్రారంభించారు. ప్రజలకు అత్యున్నత భద్రత కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని హోంశాఖ మంత్రి అనిత తెలిపారు. శ్రీకాళహస్తి శీతలాంబ గుడి సమీపంలో నిర్మించిన అత్యాధునిక టూ టౌన్ పోలీస్ స్టేషన్ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు సారథ్యంలో మంత్రులు ప్రారంభించారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించి భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా హోంశాఖ మంత్రి అనిత మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఈ భవనాన్ని కూటమి ప్రభుత్వం ఆధునిక సదుపాయాలతో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు పనబాక లక్ష్మి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నరసింహ యాదవ్, తిరుపతి పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ కందేరి కార్తిక్ చౌదరి, స్థానిక నాయకులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. श्री महोदय आप कनेक्शन के लिए कार्ड आ जाए एक सेंट्री कलर है పేపర్ కూడా వేసేది ల్యాండ్ श्रीमान हट आपका निरीक्षण के लिए आधा हाइट అందరికి వస్తుంది అదే
రెడీ సార్. ఈరోజు కాళహస్తి 2 టౌన్ పోలీస్ స్టేషన్ బిల్డింగ్ కి ఈరోజు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ఈ 2 టౌన్ పోలీస్ స్టేషన్ నూతన భవనానికి కార్యక్రమానికి ఓపెనింగ్ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అనగానే సత్యప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున స్వాగతం కూడా పలుకుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి ఈ నూతన భవన ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టిన గౌరవ సోదరుడు సుధీర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మా ఎస్పీ గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి వీరందరికీ కూడా ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేయాలి, కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే 2008లో ఈ స్టేషన్ స్టార్ట్ అయింది. తర్వాత 2018లో ఈ బిల్డింగ్ కి శంకుస్థాపన జరిగింది. నేను ఇది 2018లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇనాగ్రేట్ చేసుకుంటున్న పోలీస్ స్టేషన్స్ లో నాకు తెలిసి స్టేట్ లెవెల్ అది 5దో 6దో. ఎందుకంటే ఏదో అంటారు కదా, తిన్న ప్రతి ఒక్క దాని మెతుకు మీద మన పేరు రాసి పెట్టి ఉంటుందని. 2018లో శంకుస్థాపన జరిగిన లాస్ట్ 5 సంవత్సరాలు దీనికి ఒక ఇటుక ముక్క కూడా వేయకపోవడం వల్ల మళ్ళా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీటిని మళ్ళీ పూర్తి చేసుకొని ఈ రోజు మేము ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. ఈ రోజు శ్రీకాళహస్తిలో పోలీస్ స్టేషన్ ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ రోజు ఈ బిల్డింగ్ కూడా సుమారుగా 2,75,00,000 రూపాయలు పెట్టి దగ్గర 10,000 SFTతో ఒక మంచి భవనాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. సపరేట్ గా SHO రూమ్ దగ్గర నుంచి ఉమెన్ కౌన్సిలింగ్ రూమ్ వరకు ప్రతి ఒక్కటి కూడా సపరేట్ గా పెట్టి అధునాతన వసతులతో కూడిన పోలీస్ స్టేషన్ కూడా ఈరోజు ప్రారంభం చేసుకున్నాం. ముఖ్యంగా శ్రీకాళహస్తి మీ అందరికీ తెలుసు, ఈశ్వరుడు ఈరోజు కాశీ విశ్వేశ్వరుడు, అదేవిధంగా కాళహస్తి అనేసరికి మన అందరికీ తెలుసు. ఈ రోజు ఇక్కడికి సుమారుగా దగ్గర 40,000 మంది రోజుకి కూడా భక్తులు వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇవ్వడంతో పాటు వాళ్ళ భద్రతను కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ లోకల్లో ఉన్న CCTV కెమెరాస్ పర్యవేక్షణ కానీ, టెంపుల్లో ఉన్న CCTV కెమెరాల పర్యవేక్షణ కూడా ఈరోజు పోలీస్ సిబ్బంది అంతా కూడా దగ్గరుండి చూసుకొని ఎటువంటి ఉత్సవాల టైంలోని కూడా శివరాత్రి లాంటి పర్వదినాల టైంలో కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నారు. ప్రజలు సహకరించిన ప్రజలందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చెప్పండి. చాలా సంతోషం. ఈరోజు దక్షిణ కాశీగా పేరున్నటువంటి శ్రీకాళహస్తిలో అద్భుతమైన కార్యక్రమం. పబ్లిక్కి గ్రీవెన్స్ మంచిగా అందే విధంగా ఒక మంచి రిసెప్షన్, మంచి వాతావరణం క్రియేట్ చేస్తూ ఒక మంచి పొజిషన్. ఏదైతే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మంచి ఆలోచనలో రాష్ట్రంలో అన్ని ఆఫీస్ బిల్డింగ్స్ కూడా మంచి కట్టాలన్న లక్ష్యంతో ఆ తరుణంలో స్టార్ట్ చేసేటువంటి గత పాలకులు ఇవన్నీ కూడా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు మంచి పేరు వస్తాయనేసి కంటిన్యూటీ గవర్నమెంట్ని ఎలాగైతే అన్నా క్యాంటీన్ ఆపేశారో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆపేయడం మనకు తెలిసిందే. మరి ఈ రోజున స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ గారికి ఒక చొరవతో, అలాగే ఎస్పీ గారు వచ్చిన తర్వాత తిరుపతిలో ప్రతి ఒక్క బిల్డింగ్ కూడా అద్భుతంగా ఉండాలని చెప్పేసి 2 నెలల ముందు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతి మీద DP ఓపెన్ చేయడం. మరి ఈరోజు స్వతహా మా హోంమంత్రి గారు డైనమిక్గా రాష్ట్రం అంతటా కూడా లా అండ్ ఆర్డర్ని పరిరక్షించుకుంటూ కాపాడుకుంటూ, అలాగే ఎలా అయితే గంజాయి డ్రగ్స్ అన్ని కూడా నియంత్రణలో కీలకంగా టీంతో ఉన్నారు అనిత గారు, వారు కలెక్టర్ గారు అందరూ కూడా ఒక మంచి కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చెప్పినట్టుగా 40 నుంచి 50,000 మంది మనకి పిలిగ్రిమ్స్ వస్తూ ఉన్నారు. స్థానిక సమస్యలతో పాటు పిలిగ్రిమ్స్ కూడా చాలా సమస్యలు ఉంటాయి కాబట్టి వాటిని సత్వరంగా సాల్వ్ చేసే విధంగా ఇలాంటి మంచి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తే వారికి కూడా బాగుంటుంది చెప్పే లక్ష్యంతో రాష్ట్రమంతా కూడా కార్యక్రమం చేస్తున్నాం. చాలా సంతోషం. 2,75,00,000 రూపాయలతో ఈరోజు పూర్తి చేసుకోవడం, అలాగే ఒక మంచి మెసేజ్ కూడా రాష్ట్రం అంతటా. ఇప్పుడు మేడం చెప్పినట్టుగా ఐదో బిల్డింగ్ ఇది. మేము RTO బిల్డింగ్ కూడా ఇలాంటి 7 సంవత్సరాల తర్వాత మేము ఓపెన్ చేసిన కూడా మేము చూస్తూ ఉన్నాం. నిజంగా కొన్ని ఇంటుంటే హాస్యాస్పదంగా ఉంది. 1924 పరిపాలకులు కంటిన్యూ గవర్నెన్స్ని తుంగలో తొక్కి ప్రజలకి ఎక్కడైతే మేలు చేయాలో అదన్నీ ఆలోచించకుండా కేవలం వాళ్ళ లబ్ధి కోసం, ముఖ్యంగా తిరుపతిలో మనం చూస్తూ ఉంటే రోజు మనకి ఎవ్రీ అదర్ డే మనకు ల్యాండ్ ఆర్డర్ వాళ్ళు కేవలం వారు చేసిన అరాచకాలు, వారు చేసినటువంటి కబ్జాకోరులు అలాంటి దాని మూలంగానే మనకు వస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఏదైతే ఎప్పుడైతే సోదరులు అడిగారో పొదుపు గురించి, ఇది ఒక ముందు చూపు చర్యగా, ఎందుకంటే మనకి
మనకి ఎక్కువ జియోగ్రఫికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకి మన ప్రతి ఒక్క దేశం కూడా ఇతర దేశం డిపెండెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా మన దగ్గర ప్రొడక్షన్ అవ్వదు. అలాగే దేశంలో ప్రపంచంలో ప్రతి ఒక్క దేశానికి కూడా ఏదో ఒక కంట్రీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాంటి తరుణంలో ఈ వారు మూలంగా మనకి విపత్తు వస్తూ ఉంది కాబట్టి ముందుగానే గ్రహించి గౌరవ ప్రధానమంత్రి గారు జాగ్రత్త పడితే మంచిదని 2019 మా అప్పుడు గవర్నమెంట్ పోయిన తర్వాత వచ్చిన కోవిడ్లో అందరూ కూడా కలిసికట్టుగా బ్రహ్మాండంగా పనిచేసాం. అప్పుడు ప్రభుత్వం లేకపోయినా కూడా అద్భుతంగా మేము పనిచేసాం. అందరం కూడా అప్పుడు కూడా కేవలం కోవిడ్ మహమ్మారిని దూరం చేయాలి అని చెప్పేసి తపనతోనే పనిచేసాం. అలాగే ఇప్పుడు అందరూ పనిచేయాలని మేము కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా అధికారులతో పాటు ప్రజలు కూడా భాగస్వాములు అయ్యి ఇలాంటి విపత్తు నుంచి బయటకు రావాలి. కాబట్టి ఈ ఏదైతే మనకి రాబోతా ఉందో ఇంధనం ఒకటి కాదు, రకరకాల మనకి డిసిషన్ రాబోతా ఉంది. కాబట్టి దాని ముందు చర్యగా మనం అందరూ కూడా అప్రమత్తం చేస్తా ఉన్నాం, జాగ్రత్త పడతా ఉన్నాం. అలా అందరూ కలిసికట్టి పనిచేయాలి తప్ప వాళ్ళు చేసే విమర్శలు దీన్ని కూడా విమర్శలు చేస్తూ ఉంటారు వాళ్ళు. మనం చూసాము కృష్ణా జిల్లాలో ఒక మాజీ మంత్రి ఉంటాడు, ప్రధానమంత్రి అడిగిపోయాడు. గవర్నెన్స్ లో రకరకాల కార్యక్రమాలు ఉంటాయి, వాళ్ళు చేయాల్సిన పనులు ఉంటాయి. కట్టడి చేయమన్నాం, తక్కువ చేయమని చెప్పాము. విదేశాలకి వెళ్ళేది కంపల్సరీ ఉంటే వెళ్ళండి తప్ప మీరు విహారయాత్ర వద్దని చెప్పాను తప్ప అలాంటి చెప్పాను. సో అలాంటి కట్టడి చేయమని చెప్పి ఒక మంచి వాతావరణం కోసం ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కో తిరుపతికో వచ్చింది కాదు. ఈ ప్రపంచం మొత్తం కూడా ఈ డిసిషన్ రాబోతా ఉంది, విపత్తు రాబోతా ఉంది, అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరడం జరిగింది. అంతే. థ్యాంక్ యూ. కూడా ఉంది గౌరవ